ఈ నెల 23న చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి. అందుకే దీనిని మహాచైత్రి అని కూడా అంటారు. ఈరోజే కొంతమంది హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఆడవారు అన్నం వండేటప్పుడు, అన్నం ఉడికిన తర్వాత కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. భర్తకు ధనలాభం కలుగుతుంది. అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కలిగి తిండికి లోటు రాకుండా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పౌర్ణమి రోజున ఆడవారు అన్నం వండిన తర్వాత ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందో, భర్తకు మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు శ్రీ ఆంజనేయ మహత్యంలోని ఒక చిన్న కథను విందాం. పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా ఉండేది. అందులో మైదుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ మైదుడు వేద శాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు. అతనికి హనుమ మంత్రం అంటే మహాప్రీతి. అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నవాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు. మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడిగా జీవించటం నేర్చుకున్నాడు. కానీ మైదుడికి ఒకసారి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుణ్ణి దర్శించాలని, గంగా స్నానంతో పులకించాలని అనిపించింది. దాంతో మైదుడు చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు. గంగా నదికి దక్షిణ తీరం చేరాడు. ఆ నదిమ్మ తల్లికి భక్తితో నమస్కరించుకున్నాడు. నది నిండుగా ప్రవహిస్తోంది. దాన్ని దాటే మార్గం కోసం ఆలోచించాడు. కొంతసేపటికి నదిలోనికి ఒక పడవ వచ్చింది. మైదుడు దానిని ఎక్కాడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది. ఆ తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తించాడు మైదుడు. నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోనికి చేరుతోంది. పడవ బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక భయపడిన మైదుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమ మంత్రాన్ని పఠించసాగాడు. హనుమ దీనిని గమనించి తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమైనాడు. దీన్ని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోయారు. భక్తితో ఆ కోతికి నమస్కరించారు. పడవలో నిశ్చల జపంలో ఉన్న మైదుడికి ఇదేమీ తెలియదు. తెల్లవారి లేచి చూసేసరికి గంగ ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకుని ఒడ్డుకి చేరుకుందో తెలియదు. అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి, ఒకే మహావానరం ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు. మైదుడికి ఆశ్చర్యం వేసి, మీరు పుణ్యాత్ములు, వానర రూపంలో హనుమను దర్శించారు. జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను. నేను అదృష్టహీనుణ్ణి. హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా. గంగపాలు చేస్తాను అని చెప్పి గంగానదిలోనికి దూకడానికి సిద్ధమైనాడు. అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైదుడికి దర్శనమిచ్చాడు. హర్షపులకితుడై మైదుడు హనుమను స్తుతించాడు. మైదుడు చేసిన స్తోత్రానికి అనంత పరవశుడైన హనుమ, భక్త మింద నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు, నీ దగ్గరే నేను ఉంటాను, జీవిత అంతంలో నన్ను పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అలాగే మైదుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమ మంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు. ఇక వీడియోలోకి వస్తే, చైత్ర పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి. దీనినే మహాచైత్రి అని పిలుస్తారు. ఈరోజు హనుమత్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. చాలామంది ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు కనుక ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తారు. అంతేకాదు ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూర పూజ, ఆకు పూజ నిర్వహిస్తారు.
అయితే ఈరోజు అన్నం వండిన తర్వాత ఒక చిన్న పని చేస్తే చాలు, జీవితాంతం మీకు అన్నానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మనిషి జీవితం మొత్తం అన్నం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్నం లేకుండా మనిషి జీవించలేడు. అన్నం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపమే. అందుకే అన్నాన్ని ఎప్పుడూ పరమ పవిత్రంగా చూసుకోవాలి. అన్నాన్ని ముట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత కాళ్ళు చేతులు కడుక్కుంటే వస్తుంది. కనుక కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే అన్నం తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఎప్పుడూ కూడా అన్నం తినే ముందు దేవుణ్ణి మనసులో తలుచుకొని ఆ అన్నాన్ని నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు అని మనసారా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా అన్నానికి గౌరవం ఇవ్వటం వలన మీకు ఎప్పటికీ అన్నానికి లోటు రాకుండా ఉంటుంది. ప్రతిరోజు అన్నం తినే ముందు ఈ పనులు చేయాలి. ఇక అన్నం వండే ముందు కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంది. అన్నం వండే ముందు ఆడవారు తప్పక స్నానం చేసుకోవాలి, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా ఉండి అన్నం వండాలి. నెలసరిలో ఉన్నప్పుడు ఆడవారు అస్సలు అన్నం వండకూడదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ రోజుల్లో అందరూ ఈ తప్పు చేస్తూ ఉన్నారు. కానీ నెలసరిలో ఆడవారు అన్నం వండకూడదు. భర్తతో కానీ, లేదా పిల్లలతో కానీ, లేదా వేరే వారితో కానీ వండించుకోవాలి. కనుక ఆడవారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక రాబోయే చైత్ర పౌర్ణమి రోజు ఆడవారు అన్నం వండిన తర్వాత ఒక చిన్న పని చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి పౌర్ణమి రోజు ఏం చెయ్యాలి అంటే, ఈ చైత్ర పౌర్ణమి రోజు ఆడవారు అన్నం వండిన తర్వాత ఆ అన్నంలో నుండి 2 మెతుకులు తీసుకొని వాటి మీద ఒక చుక్క నెయ్యి వేసి ఆ అన్నం మెతుకులను బర్నర్పై మండుతున్న మంటల్లో సమర్పయామి అని వేసేయాలి. ఇలా చేస్తే యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది. సామాన్యంగా స్త్రీలకు యజ్ఞాలు హోమాలు చేసే టైం ఉండదు. ఇంట్లో చేసుకునే పనులే సరిపోతాయి. కానీ ఆడవారు వంట చేసేటప్పుడు ఈ చిన్న పని చేస్తే చాలు, యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది. భర్తకు కూడా మేలు జరుగుతుంది. వెయ్యమన్నాం కదా అని ముద్దలు అన్నం స్టవ్ మీద వెయ్యకండి. స్టవ్ పాడైపోతుంది. 2 లేదా 3 మెతుకుల అన్నం తీసుకొని చుక్క నెయ్యి కలిపి మంటలో వేయండి చాలు. స్త్రీలు ప్రతి పౌర్ణమికి ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భర్త సంపాదన పెరుగుతుంది. దరిద్ర బాధలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంటిల్లపాదికి మంచి జరుగుతుంది. వెసులుబాటు ఉన్నవారు ప్రతిరోజు అన్నం వండేటప్పుడు ఈ విధంగా చేస్తే మీ ఇంటికి తిరిగిలేని రాజయోగం పడుతుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. మీకు వీలు కాదు అనుకున్నవారు ప్రతి పౌర్ణమికి ఇలా చేయండి. అంతులేని ఐశ్వర్యంతో భోగాలను అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజు అన్నం వండిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ధనలాభాన్ని పొంది దరిద్ర బాధలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఈరోజే చిత్రగుప్తుని జన్మదినం కూడా. జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం మనిషి యొక్క ఆయువు తీరిన తరువాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకం. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యమునికి అప్పగించాడు.
యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువయిందని, ఈ పని భారం కష్టంగా ఉన్నదని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాప పుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును చైత్ర శుద్ధ పౌర్ణమి చిత్రగుప్తుడికి అంకితమిచ్చారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.